everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఏదైనా కొత్తగా చెప్పు. ఏదైనా కొత్తగా చెప్పు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో సే సంథింగ్ న్యూ. Say something new. See the next one. మీరు కాపాడగలరు. మీరు కాపాడగలరు. దీనిని ఇంగ్లీష్లో యూ కెన్ సేవ్. యూ కెన్ సేవ్. మీరు కాపాడగలరు. నెక్స్ట్ వన్ ఈజ్ నేను కదలలేను. నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ కాంట్ మూవ్. ఐ కాంట్ మూవ్. See the next one. నాకు ఎప్పుడైనా ఫోన్ చేయు. నాకు ఎప్పుడైనా ఫోన్ చేయు. దీనిని ఇంగ్లీష్లో కాల్ మీ ఎనీ టైమ్. కాల్ మీ ఎనీ టైమ్. See the next one. ఇది ఒక్కసారి చేయి. ఈ పనిని ఒక్కసారి చేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డూ దిస్ వన్స్. డూ దిస్ వన్స్. See the next one. నన్ను ఎప్పుడూ అడగకు. నన్ను ఎప్పుడూ కూడా అడగకు. దీనిని ఇంగ్లీష్లో నెవర్ ఆస్క్ మీ. నెవర్ ఆస్క్ మీ. See the next one. నన్ను బయటకు వెళ్ళనివ్వు. నన్ను బయటకు వెళ్ళనివ్వు. దీనిని ఇంగ్లీష్లో లెట్ మీ గో అవుట్. లెట్ మీ గో అవుట్. See the next one. నేను కేవలం ఒక్కసారి వచ్చాను. నేను కేవలం ఒక్కసారి వచ్చాను. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ కమ్ జస్ట్ వన్స్. ఐ హ్యావ్ కమ్ జస్ట్ వన్స్. See the next one. మీరు ఏమైనా తీసుకుంటారా. మీరు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వుడ్ యూ లైక్ సంథింగ్. వుడ్ యూ లైక్ సంథింగ్. See the next one. బయట చాలా చలిగా ఉంది. బయట చాలా చలిగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ టూ కోల్డ్ అవుట్ సైడ్. ఇట్స్ టూ కోల్డ్ అవుట్ సైడ్. టూ కోల్డ్ అంటే చాలా చలి. ఓకే. See the next one. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్. ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్. See the next one. నేను ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయబోతున్నాను. నేను ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయబోతున్నాను. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఐ యామ్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఓకే. See the next one. నేను ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి. నేను ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. I have to complete the project. Okay. See the next one. నేను ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయగలిగాను. నేను ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయగలిగాను. దీనిని ఇంగ్లీష్లో ఐ కుడ్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. ఐ కుడ్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. ఓకే. See the next one. నువ్వు ఇప్పుడు హైదరాబాదులో ఎందుకు ఉన్నావు. నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు ఉన్నావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వై యూ ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. వై యూ ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు ఉన్నావు. See the next one. ఇంతసేపు ఎక్కడ ఉన్నావు. ఇంతసేపు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. ఓకే. See the next one. అతను మంచివాడని నీకు నమ్మకం ఉందా. అతను మంచివాడు అని నీకు నమ్మకం ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఆర్ యూ షూర్ దట్ హీ ఈస్ గుడ్. ఆర్ యూ షూర్ దట్ హీ ఈస్ గుడ్. ఓకే. See the next one. దయచేసి కోపంగా ఉండకు. దయచేసి కోపంగా ఉండకు. దీనిని ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ. ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ. ఓకే. See the next one. మేము ఎప్పుడు రాత్రి భోజనం కలిసే చేస్తాము.
మేము ఎప్పుడు కూడా రాత్రి భోజనం కలిసే చేస్తాము అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో వీ ఆల్వేస్ ఈట్ డిన్నర్ టుగెదర్. వీ ఆల్వేస్ ఈట్ డిన్నర్ టుగెదర్. ఓకే, సిదా నెక్స్ట్ వన్. ఇది కాకుండా వేరే ఏమైనా చేయు. ఈ పని కాకుండా వేరే పని ఏదైనా చేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డూ సంథింగ్ అదర్ దెన్ దిస్. డూ సంథింగ్ అదర్ దెన్ దిస్. ఓకే, సిదా నెక్స్ట్ వన్ ఈస్ పిల్లలని సమయానికి స్కూల్కి పంపేలా చూసుకోండి. పిల్లలని సమయానికి స్కూల్కి పంపించేలా చూసుకోండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో మేక్ షూర్ టు సెండ్ ద చిల్డ్రన్ టు స్కూల్ ఆన్ టైమ్. మేక్ షూర్ టు సెండ్ ద చిల్డ్రన్ టు స్కూల్ ఆన్ టైమ్. ఆన్ టైంలో పంపించేలా చూసుకోండి అని అర్థం. ఓకే, సిదా నెక్స్ట్ వన్ ఈస్ సెలవు రోజుల్లో ఎప్పుడూ పార్క్కి వెళ్తూ ఉంటాను. సెలవు రోజుల్లో ఎప్పుడు కూడా పార్క్కి వెళుతూ ఉంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ ఆల్వేస్ గో టు ద పార్క్ డ్యూరింగ్ ది హాలిడేస్. ఐ ఆల్వేస్ గో టు ద పార్క్ డ్యూరింగ్ ద హాలిడేస్. ఓకే, డ్యూరింగ్ ద హాలిడేస్ అంటే హాలిడేస్లో. సో ద నెక్స్ట్ వన్ ఈస్ అతను రాగానే మీకు తిరిగి కాల్ చేయమని చెప్తాను. అతను రాగానే మీకు తిరిగి కాల్ చేయమని చెప్తాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ విల్ టెల్ హిమ్ టు కాల్ యూ బ్యాక్ వెన్ హీ కమ్స్. ఐ విల్ టెల్ హిమ్ టు కాల్ యూ బ్యాక్ వెన్ హీ కమ్స్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీరు అతనికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా. మీరు అతనికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా. దీనిని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు టెల్ హిమ్ ఎనీథింగ్. Do you want to tell him anything? See the next one is ఆమె నాకు ఒక సరదా జోక్ చెప్పింది. ఆమె నాకు ఒక సరదా జోక్ చెప్పింది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో షీ టోల్డ్ మీ ఏ ఫన్నీ జోక్. షీ టోల్డ్ మీ ఏ ఫన్నీ జోక్. See the next one. మేము ఇక్కడికి ప్రతి వారం వస్తాము. మేము ఇక్కడికి ప్రతి వారం వస్తాము. దీనిని ఇంగ్లీష్లో వీ కమ్ హియర్ ఎవ్రీ వీక్. వీ కమ్ హియర్ ఎవ్రీ వీక్. మేము ఇక్కడికి ప్రతి వారం వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.